నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. ఈ మధ్య కాలంలో ఎక్కువ సమస్యలు మనం ఏం చూస్తున్నామంటే నరాల బలహీనత. అది నరాల బలహీనత ఎందుకొస్తుందంటే విటమిన్ డి లేకపోవడం వల్ల. ప్రతి ఒక్కరండి ఇప్పుడు మా దగ్గరకొచ్చిన ప్రతి ఒక్కరిలో మేము కొన్ని టెస్టులు చెప్తాం. అందులో ఐరన్ ఒకటి, బి6, బి12 విటమిన్ గానీ, అంటే డి విటమిన్ గానీ, సీబీపీ అంటే కంప్లీట్ బ్లడ్ ఫీచర్ చేయించుకొని రమ్మంటే దాంట్లో ఎక్కువ శాతం తక్కువుండే విటమిన్ ఏదైతే ఉందంటే డి విటమిన్. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్‌లో మనం ఎక్కువ ఎండకి ఎక్స్‌పోజ్ అవ్వట్లేదు. పోనీ ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నామంటే అది క్లోజ్డ్ రూమ్స్‌లో చేస్తున్నాం. ఎండకనేది ఎక్స్‌పోజ్ అవ్వకపోవడం. ఎందుకంటే మనకి డి విటమిన్ రిచ్ ఎక్కడ దొరుకుతదంటే సూర్యభగవానుడి దగ్గర. మనకి కంటి సమస్యలు గానీ, స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ గానీ, వెయిట్ లాస్ అవ్వాలన్నా గూడా ఏం చేయాలన్నా గూడా నేను సన్ బాత్ చేయమంటా అంటాను. మార్నింగ్ లేచి సన్‌కి ఎక్స్‌పోజ్ అవుతూ ఫిజికల్ యాక్టివిటీ చేయండి. విటమిన్ డి దొరకడమే కాకుండా విటమిన్ బి6 దొరుకుతది మంచిది. అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటే స్కిన్ ప్రాబ్లమ్స్ పోతాయి. తొందరగా వెయిట్ లాస్ అవుతాం మనం. డి విటమిన్ అంటే లైక్ మనం సన్‌కి ఎక్స్‌పోజ్ అవుతున్నాం కాబట్టి స్వెట్ ఎక్కువ సీక్రెట్ అవుతది కాబట్టి దాంతో వెయిట్ లాస్ కూడా బాగా అవుతది. హెయిర్ ప్రాబ్లమ్స్ గానీ, స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ అన్ని సమస్యలకి కంటి సమస్యల్లో గూడా తగ్గించడానికి సన్‌కి ఎక్స్‌పోజ్ అవుతూ మనం యోగా చేయడం వల్ల అంటే ఎక్స్‌పోజ్ ఇన్ ద సెన్స్ మనం మార్నింగ్ మంచిగా మనం మార్నింగ్ ఎండకి మంచిగా మ్యాట్ ఏసుకొని టెర్రస్ పైన చేయడం వల్ల ఈ సమస్యలు ఎవ్వరిలో కనపడవు. ఇలా రెగ్యులర్‌గా యాక్టివిటీ యోగా చేయడం వల్ల చేసే వాళ్ళలో. అండ్ డి విటమిన్ అనేది అవన్నీ అవైలబుల్‌గా లేవు మేడం. మనకి ఫుడ్ రూపంలో చాలా వరకు ఏది దొరుకుతది విటమిన్ డి. అది ఒక ప్రాపర్‌గా మనం ఎలా వండాలి ఏంటి అనేది చాలా కామెంట్స్‌లో నేను చూసాను. అండ్ దీన్నేమంటారు డి విటమిన్ కూర అంటారు. నేనైతే ఇదే అంటాను నేనైతే. సో, మష్రూమ్స్ అండి. స్పెషల్లీ మష్రూమ్స్ రిచ్ ఇన్ సెలీనియం ఉంటది. బి6 ఉంటది. డి విటమిన్ ఎక్కువ ఉంటది ఇందులో. మనం ఎందుకంటే సన్‌కి ఎక్స్‌పోజ్ చేస్తేనే పెరుగుతాయి ఇవి. ఎందుకంటే సన్‌కి ఎక్స్‌పోజ్ చేసే వెజిటబుల్స్ గానీ, ఆకుకూరలు గానీ, మన మష్రూమ్స్ కానీ రెగ్యులర్‌గా వాడడం వల్ల ప్రాపర్ విటమిన్స్ దొరుకుతాయి మనకు. అందులో డి విటమిన్ ప్రాపర్‌గా దొరుకుతది. ఇదొక్కటండి గమనించండి. ఎప్పుడు మష్రూమ్స్‌ని బాగా పొద్దున్నే బాగా కడిగేసి సాల్ట్ వాటర్‌లో గానీ, లేదంటే మనం పసుపు వాటర్‌లోని కడిగేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి మార్నింగ్ ఎండకు పెట్టేసేయండి. మనం అట్‌లీస్ట్ టెర్రస్ ఉంది కదండీ! మనం ఒక 2 కేజీలంత మంచిగా తెప్పించేసి సాల్ట్ వాటర్‌లో గానీ, పసుపు వాటర్‌లో కడిగేసి మంచిగా మార్నింగ్ ఎండకు పెట్టేసేయండి. ఆ మార్నింగ్ ఒక 2 అవర్స్ ఎండకు పెట్టిన తర్వాత వాడండి. అందులో మీకు అది అలా తిన్న ఒక 20 డేస్ తర్వాత చూయించుకోండి డి విటమిన్. ఎంత మంచిగుంటదో మీకు డి విటమిన్. సో, అలాగా మష్రూమ్స్‌ని అలా వాడాలి. అండ్ స్పెషల్లీ మష్రూమ్స్‌ని మనం ఎండకు పెట్టుకొని వాడడమే కాకుండా మష్రూమ్స్ వాడుతున్నప్పుడు ఎప్పుడు ఆయిల్ యూజ్ చేయకూడదు. ఇదొక మెయిన్ కాన్సెప్ట్. ఆయిల్ ఎక్కువ చూసామా మష్రూమ్స్‌లో మన ఫ్యాట్ సెల్స్ పెరిగిపోతాయి. అంటే మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ మన బాడీలో పెరుగుతది. ట్రైగ్లిజరైడ్స్ కూడా ఎక్కువ ఉండే వాళ్ళలో పెరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఆయిల్స్ ఏసి ఎప్పుడు వండకండి. ఇప్పుడు నేను చేసే సూప్ రూపంలో మనం మష్రూమ్స్ తీసుకోవడం వల్ల సో, ఎక్కువ డి విటమినే కాకుండా సెలెనియం విటమిన్ కాకుండా విటమిన్ బి6 కూడా మంచిగా దొరుకుతుంది మేడం. అందులో మనం ఏం చేస్తున్నాం కాల్షియం. కాల్షియం అంటేనే తెలిసింది ఏంది నువ్వులు. నువ్వులు తినండి కాల్షియం వస్తది. పిల్లలకి నువ్వులు తినరా నీకు బోన్స్ బావుంటాయని చెప్పి ఎంతోమంది అంటారు. సో, నువ్వుల్లో నిజంగానే కాల్షియం ఎక్కువ ఉంటది. మనం బోన్ డెన్సిటీ కూడా కాపాడుకోవచ్చు. అండ్ కొద్దిగా టేస్ట్ కోసం గానీ, లంగ్ కెపాసిటీ కూడా పెంచుకోవడానికి మనం అల్లం వాడతాం. సో, ఎలా వాడాలి అనే దాని గురించి నేను క్లియర్‌గా మీకు చేసి చూపిస్తాను. సో, మష్రూమ్స్ మనం ఏం చేసాము, వాష్ చేసేసి మార్నింగ్ ఎండకి కొద్దిగా సాల్ట్ వాటర్‌లో వాష్ చేసేసుకొని, మార్నింగ్ ఎండకి ఇలా పెట్టేసాం. అందుకని లైట్‌గా మనకి కొద్దిగా డార్క్ కలర్‌లో ఫార్మ్ అయ్యాయి. సో, ఇలాగా మనం మష్రూమ్స్‌ని ఇలా కడిగేసుకొని పెట్టేసుకుంటాం ఫస్ట్. ఓకే. సో, నేను చెప్పాను కదండీ! మష్రూమ్స్‌ని ఎప్పుడు ఆయిల్‌లో వండకండి. మష్రూమ్ కర్రీ అని తింటుంటారు గానీ, దాంట్లో ఉన్న న్యూట్రిషన్ 50% కూడా మనకి ఎక్కువ రాదండి. కానీ ఈ పద్ధతిలో మనం తీసుకుంటే డి విటమిన్ రిచ్ ఉంటది మనకి. సో, మష్రూమ్స్ మనం వండుతున్నప్పుడు సూప్‌లాగా చేసుకోమంటున్నాను గదా! సో, ఇలాగా మనం మంచిగా ఒక 200 ఎంఎల్ వాటర్ తీసేసుకోవాలి. మార్నింగే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు గానీ, నరాల బలహీనత గానీ, మోకాలు నొప్పులు గానీ, స్పెషల్లీ సయాటికా పెయిన్ గానీ, లంబార్ స్పాండిలైటిస్ మెడ పెయిన్ గానీ, ఇలాంటి నరాల బలహీనత గానీ ఏవి ఉన్నా గూడా దాంట్లో 70% కేసెస్‌లో డి విటమిన్ తగ్గిపోతుందండి. ఆ డి విటమిన్ రిచ్‌గా దొరికేది ఏదంటే అది మష్రూమ్స్. అందరికి తెలుసు. చాలా మందికి తెలుసు. అది వాడే పద్ధతి తెలియక వాడుతున్నా గూడా మాకు డి విటమిన్ పెరగట్లేదు మేడం అనేవాళ్ళున్నారు. కానీ వాడే పద్ధతి ఇలా అనేది నేను క్లియర్‌గా చెప్తున్నాను. పొద్దున్నే మంచిగా సాల్ట్ వాటర్‌లో కానీ, పసుపు వాటర్‌లో కడిగేసి మంచిగా ఒక చిన్న మంచిగా ప్లేట్‌లో మంచిగా స్ప్రెడ్ చేసేసి మార్నింగ్ ఎండకు పెట్టేసేయండి. డెఫినిట్‌గా పెట్టాలండి. పెట్టిన తర్వాత వాడితే చాలా మంచి బెనిఫిట్స్. ఇలాగా మనం ఏం చేస్తున్నాము మష్రూమ్స్‌ని ఇలా వాష్ చేసేసుకొని మనం కట్ చేసుకుంటాము. సో, దీంతో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే చిన్న ముక్కతో సహా మనకు చాలా ఇది కూడా పడేయొద్దు. మంచిగా వాష్ చేసేస్తే చాలా నీట్‌గా ఉంటది. సో, దీన్ని మనం మిక్సీ పట్టేసుకొని వేసుకోవచ్చు సూప్స్‌లో. మనం జస్ట్ 2 మినిట్స్ మరిగించినా కూడా మనకి మంచిగా మెత్తగా అయిపోతది. తినడానికి చాలా బావుంటది. అసలు మష్రూమ్స్ అంటేనే చాలామంది అంటుంటారు మష్రూమ్స్ నాన్ వెజిటేరియన్ అంటా ఉంటారు. అంటే లైక్ చికెన్‌కి, మటన్ కింద కన్సిడర్ చేస్తుంటారు. కాదండి. ప్లాంట్ బేస్డ్ ఫుడ్ మంచిది. మంచి వెజిటేరియన్ ఫుడ్ ఇది. మంచిగా తీసుకోవచ్చు. ఇలాగా మష్రూమ్స్‌ని ఇలా కట్ చేసేసుకొని చాలా మందికి అదొక తెలిసో తెలియకో నా దగ్గర కూడా పేషెంట్స్ చాలామందొచ్చి మష్రూమ్స్ మేము తినం మేడం. మేము వెజిటేరియన్ అంటుంటారు. మష్రూమ్స్ వెజిటేరియన్ అండి. ప్రాపర్ వెజిటేరియన్ ఇది. సో, కాబట్టి మంచిగా మష్రూమ్స్ ఇలా కట్ చేసేసుకొని మంచిగా ఇలాగా చాలా బావుంటది. సూప్ కూడా ఇలా నువ్వులు, అల్లం ఉంది కాబట్టి వాడుతున్నాను. దీంట్లోకి జీలకర్ర పౌడర్ ఏసుకోవచ్చు. సోంపుని పౌడర్ చేసేసుకొని వాడొచ్చు. చాలా బావుంటుంది.
సో సూప్స్ మాత్రం మనం ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇది మనం సలాడ్లో కూడా వాడచ్చు. ఇలా మంచిగా బాయిల్ చేసేసుకొని ఏదైనా వెజిటబుల్స్ అన్నీ ఉంటే దాంట్లో కూడా వాడచ్చు. ఇలా సార్ సో మనం 4 మష్రూమ్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నాం. ఇది ఈచ్ 1 పర్సన్కి అండి. మనం వండేదే 250 ml 200 ml వాటర్లో. మళ్ళీ నలుగురు ఉన్నాం కదా, నలుగురు కొద్ది కొద్ది తాగుతారు. దాంట్లో కూడా ప్రాపర్ న్యూట్రిషన్ ఉంటుంది. కాబట్టి 1 పర్సన్కి 200 ml వాటర్ తీసుకొని 4-5 మష్రూమ్స్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసేసుకోండి. ఇలా వేసి కొద్దిగా మరుగుతున్నప్పుడు మనం ఏం చేస్తామంటే మనము నువ్వుల్ని పౌడర్ చేసేసుకోవచ్చు. లేదంటే నువ్వులు కూడా మనం దీంతో పాటు తింటే ఉంటే బాగుంటుందని చెప్పేసి టీత్కి కూడా మంచిదని నువ్వులు ఏం చేస్తాం, లైట్గా దూరంగా వేపేసుకున్నాము. ఆ వేపేసుకున్న నువ్వుల్ని మంచిగా ఇలా వేసేస్తాం అనమాట. మ్యాక్సిమం ఒక గుప్పుడంత నువ్వులు వేసేసేయండి, ప్రాబ్లం ఏం లేదు. మంచిగా గుప్పుడంత నువ్వులు వేయండి. ఇవి మరుగుతున్నప్పుడు మనం ఏం చేస్తామంటే కొద్దిగా లైట్గా సాల్ట్ వేసుకోవచ్చు. సాల్ట్ తినాలండి. చాలామంది కేసెస్లో కొంతమంది సాల్ట్ ఆపేసి డైట్ ఫాలో అవుతుంటారు. సో ఆకుకూరలు వండుతున్నప్పుడు మాత్రం నేను కూడా చాలా వీడియోస్లో చెప్పాను. ఆకుకూర వండుతున్నప్పుడు ఏ ఆకుకూర అయినా సరే దానిలో సోడియం కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం దాంట్లో సాల్ట్ వేసి ఎప్పుడు వండకండి. ఈవెన్ గోంగూర వండుతున్నప్పుడు సాల్ట్ వేయకండి. తోటకూర వేసినప్పుడు కూడా సాల్ట్ వేయకండి. సాల్ట్ ఎందుకు వేయొద్దు అంటానంటే సోడియం అనేది ఆల్మోస్ట్ ఆ వెజిటబుల్స్లో ఎక్కువ ఉంటుంది. మనం మళ్ళీ సాల్ట్ వేసి దాన్ని ఇంకా ఇది చేయడం కంటే, గమనించారు మీరు ఎప్పుడన్నా తోటకూర కర్రీ చేస్తున్నప్పుడు సాల్ట్ కొద్దిగా పడింది అనుకోండి, తినలేము, నోట్లో కూడా పెట్టుకోలేము. ఇలా ఆల్మోస్ట్ దాంట్లోనే సోడియం ఉంది. సపరేట్గా ఎందుకు వేయడం అంటాను. కాబట్టి అసలు ఆకుకూరలు వాడుతున్నప్పుడు మనం వాడకండి. ఇది వాడుతున్నప్పుడు కొద్దిగా లైట్గా సాల్ట్ వేసుకున్నా పర్లేదు టేస్ట్ కోసము. టేస్ట్ లేకపోతే మనం కూడా అసలు తినలేము. సో మనం ఏం చేస్తామంటే ఇలా మరుగుతున్నప్పుడు మంచిగా అల్లం ముక్క వేసుకోవచ్చు. దీంట్లో కొద్దిగా టేస్ట్ కోసం లెమన్ వేసుకోవచ్చు. జీలకర్రను ఎప్పుడు ఇంట్లో గుర్తుపెట్టుకొని జీలకర్ర, సోంపు, అవిసె విత్తనాలు మూడింటిని సమానంగా 2 స్పూన్లు కానీ ఒక్కొక్క స్పూన్ కానీ తీసుకొని క్వాంటిటీ సేమ్ ఉండాలి. లైట్గా దూరంగా వేపేసి మిక్సీ పెట్టేసుకోండి. ఆ పౌడర్ని మనం ఏ కూరన్నా వాడండి, ఏ సూప్స్ అన్నా వాడండి, ఒక స్పూన్ వేసేసి తీసుకోండి. న్యూట్రిషన్ పరంగా పర్ఫెక్ట్. మనం కర్రీస్ వండుతున్నప్పుడు కూడా పంకిన్, వాటర్ మిలన్, సన్ఫ్లవర్ సీడ్స్ వీటన్నిటిని దూరంగా వేపేసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఆ పౌడర్ని కూడా కూరలో వేసుకోండి. న్యూట్రిషన్ అండి. చాలామందికి హెయిర్ ఫాల్ అవుతుంటుంది కదా, న్యూట్రిషన్ పరంగా చూసుకుంటే మనం మంచిగా దీన్ని మిక్సీ పట్టేసుకున్న దాన్ని పౌడర్లు కూరలో వేసేసామనుకోండి, తింటే చాలా బాగుంటుంది. కూర టేస్ట్ ఉంటుంది. మనం ప్రతి కూరలో గమనించారా, సొరకాయ కూర చేస్తాం, బీరకాయ కూర చేస్తాం, నువ్వుల పౌడర్ చల్లితే ఆ టేస్ట్ వేరుంటుంది. ఇప్పుడు పౌడర్ ఫామ్ పల్లీల పౌడర్ వేసుకుంటే టేస్ట్. అలాగా ఈ కాంబినేషన్ జీలకర్ర, సోంపు, అవిసె విత్తనాలని సమానంగా తీసుకొని దూరంగా వేపేసి పౌడర్ చేసేసుకొని ఇలా సూప్స్ చేసుకున్నాడు 1/2 స్పూన్ వేసేసుకోండి, చాలా మంచిది. అండ్ మనం పంకిన్, వాటర్ మిలన్, సన్ఫ్లవర్ సీడ్స్ కూడా దూరంగా వేపేసుకొని పౌడర్ చేసుకొని దాన్ని ప్రతి కూరలో సొరకాయ, బీరకాయ, మధ్యాహ్నం కర్రీ ఏది చేసినా కూడా 1 స్పూన్ వేసేసింది. న్యూట్రిషన్ పరంగా హెల్దీగా పిల్లలకి చాలా మంచిది, లివర్కి మంచిది, లంగ్స్కి మంచిది, హార్ట్ హెల్త్కి చాలా మంచిది. ప్రతి అవయవం హెల్దీగా ఉంటే మనం కూడా హెల్దీగా ఉంటాం. వితౌట్ ఇంటర్నల్ డీటాక్సిఫికేషన్ మనం ఏం చేసినా కూడా వేస్ట్ అంటుంది. హెల్దీ ఫుడ్ తినండి, యాక్టివ్గా ఉండండి, హెల్త్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ జనరేషన్లో అయితే హెల్త్ కోసం మనం ఈవెన్ వేసుకుంటున్న బట్టల మీద కూడా అంత ఖరీదైన బట్టలు వేసుకోవట్లేదు. హెల్త్ మీద అంత ఎక్కువ డబ్బులు పెడుతున్నాం. హెల్దీగా ఉండాలంటే ఫుడ్ ప్రాపర్గా ఉండి పొద్దున్నే లేచి యోగా చేసుకుని టైంకి పడుకుంటే మీరు ఎన్ని సంవత్సరాలు వచ్చినా కూడా మీరు ఏం అన్హెల్దీ అవ్వరు. సో కాబట్టి చూసారు కదా, మంచిగా ఇలాగా అల్లం వేసాము. దీంట్లో టేస్టా లిక్విడ్ ఫామ్ అనుకోకండి. దీంట్లో నేనేమిటంటే నువ్వులు పౌడర్ వేసేసుకుంటే కొద్దిగా లిక్విడ్ ఫామ్ అయ్యేది. సో కాబట్టి ఇలా వేసేసుకొని చూస్తున్నాం కదా, మష్రూమ్ వేసాము, అల్లం వేసాము, అండ్ నువ్వులు వేసాము. దాంట్లో కొద్దిగా పాలకూర ఆకులు కూడా 2-3 ఆకులు వేసేసామంట. చాలా బాగుంటుంది సూప్. అన్నీ వేస్తున్నారు, టేస్ట్ ఎలా ఉంటుందని కాదు, నేను టేస్ట్ చేసి చూపిస్తాను మీకు. చాలా బాగుంటుందండి. నా ప్రతి ఒక్కరి డైట్ చార్ట్లో మాత్రం నేను డైట్ చార్ట్లో ఏదైనా సమస్య ఉందని వాళ్ళు వస్తే మాత్రం వాళ్ళలో స్పెషల్లీ ఐరన్ తక్కువ ఉండే వాళ్ళు కానీ, లేదంటే డి విటమిన్ తక్కువ ఉండే వాళ్ళు కానీ, కాల్షియం తక్కువ ఉండే వాళ్ళు కానీ, ఈ 3 కాంబినేషన్స్ నేను చెప్తుంటాను. వాళ్ళు రెగ్యులర్గా తాగి ఎగ్జాక్ట్లీ ఇది తాగడానికి ఒక 10-15 డేస్ ముందు టెస్టులు చేయించుకోమంటాను. రిపోర్ట్స్ ఏవైతే తక్కువ ఉన్నాయో అవన్నీ చూసుకుంటాను, టిక్ పెట్టేసుకొని 20 డేస్ తర్వాత మళ్ళీ ఇది మంచిగా దీంతో పాటు ఫుడ్ కూడా చాలా చెప్తానండి. రెడ్ రైస్ వాడండి, జావలు వాడండి. సో ఇలాంటివి కూడా వాడుతూ టైంకి పడుకోండి, ఫిజికల్ యాక్టివిటీ చేయండి. అలా సన్కి మార్నింగ్ మంచిగా ఎక్స్పోజ్ అవుతూ యోగాసనాస్ చేసుకోండి, ప్రాణాయామం చేసుకోండి. దాంతోపాటు ఈ సూప్ తాగండి. 20 డేస్ తర్వాత మిరాకిల్ రిజల్ట్స్ అండి. రిజల్ట్స్ మాత్రం అల్టిమేట్ రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి హెల్త్ విషయంలో మంచిగా ఇలా సూప్ ప్రిపేర్ చేసాం కదా, ఒక 2 మినిట్స్ మరిగించేసి మంచిగా దీంట్లో కొద్దిగా సోంపు, జీలకర్ర, ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ చేసేసుకొని 1 స్పూన్ వేసేసుకొని మంచిగా తీసుకోండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఒకసారి టేస్ట్ చూసి చేస్తాను మీకు ఎలా ఉంటుందో. సో సూప్ అయితే రెడీ అయిపోయింది. సో సూప్ని ఎలాగా తీసుకుంటే అంటే నా టేస్ట్ నేను తీసుకున్న నా ఎక్స్ప్రెషన్స్ చెప్పేస్తాను మీకు ఎంత టేస్టీగా ఉందనేది. సో అలా తీసుకుంటే చాలా మంచిది. హెల్త్ కూడా చాలా హెల్తీగా ఉండొచ్చు మనం. ఓకే, సో రెడీ అయిపోయిన మష్రూమ్ సూప్ టేస్ట్ ఎలా ఉందో నేను చెప్తాను. కొద్దిగా చల్లార్చుకోవాలండి. కొద్ది నువ్వులు ఉన్నాయి, కొద్దిగా పాలకూర ఉంది. చూడండి, నువ్వులు ఉన్నాయి, ఇందులో పాలకూర ఉంది, మష్రూమ్స్ ఉన్నాయి. చాలా మంచిదండి హెల్త్ పరంగా. ఏదైనా సరే ఇప్పుడు డయాబెటీస్ ఉండే వాళ్ళు చేదు తినమంటే ఇమ్మీడియట్గా చేదు తినా సరే డయాబెటిక్ కంట్రోల్ అవ్వడానికి. హెల్త్ పరంగా టేస్ట్ని చూసుకోకండి, హెల్తీగా తింటే
అవయవాలన్నీ హెల్తీగా ఉంటాయి. అండ్ డెఫినెట్గా ఇది టేస్టీగా ఉంటుందండి, మీకు చూసి చూస్తా. సో కాబట్టి ఒక మంచి సూప్, అది కూడా కాల్షియం, డి విటమిన్, ఐరన్ రిచ్ ఉన్న సూప్ ఇది. చాలా హెల్తీగా ఉంటుందండి సూప్. ఇంకా మష్రూమ్స్ నచ్చని వాళ్ళు ఉండదు. మష్రూమ్స్లో మంచి ఆ మెల్టింగ్ తత్వం కానీ, పాలకూరలో మంచి తత్వం కానీ, కాల్షియం, నువ్వులు ఉన్నాయి కాబట్టి చాలా బాగుంటుంది. ఈ సూప్స్ రెగ్యులర్గా తీసుకోండి అండ్ హెల్తీగా ఉంచుకోండి. ఈ వేస్తున్న ప్రతి ఇంగ్రీడియంట్లో మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి. మంచిగా తినండి, హెల్తీగా ఉండండి. డి విటమిన్ సంపూర్ణంగా పెంపొందుతారు మీరు. మీ శరీరం ఎంత కావాలో అంత సంపూర్ణంగా దొరుకుతుంది. సో హెల్తీగా మెయింటైన్ చేయండి, హెల్తీ బోన్స్ని మెయింటైన్ చేసుకోండి. నమస్కారం.